అన్న బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు? 100% నిఖిల్ అవుతాడన్న. వాక్ మై వర్డ్, నిఖిలే కప్పు గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ గాని, మన ప్రేరణ గారు గాని, నబీల్ గారు గాని, అవినాష్, వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు. టాప్ 5, వీళ్ళు టాప్ 5 అంటేనే ఆల్మోస్ట్ సెలబ్రిటీసే. గౌతమ్ గారు కూడా లేట్ గా వచ్చిన, లేటెస్ట్ గా చాలా బాగా తన ఏందో చూపించారు. కానీ గేమ్లలో కొంచెం ఆయన ఆలోచించి ఆడింటే ఇంకా బాగుండేది అనుకున్నాను. నిఖిల్ తో ఆయన ఓన్లీ ఆవేశంకే దిగాడు తప్ప ఆలోచనతో కూడా దిగింటే మొన్న లాస్ట్ లో జరిగిన రంగు అది ఉంది కదా టాస్క్, రంగుల టాస్క్ లో కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయ్యాడు అనిపిస్తుంది నాకు. కొంచెం ఇంకా బాగా ఆడింటే బాగుంటుందని అనిపిస్తుంది. ముక్క అవినాష్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడు. ముక్కు అవినాష్ టాప్ 4 ఆ టాప్ 3 లో ఉండబోతున్నా అనుకుంటున్నాను. గౌతమ్ మన తెలుగువాడు కదా, టాప్ 1 తెలుగు అతన్ని గెలిపించాలని అందరు అంటే తెలుగు కన్నడ అని కాదండి. ఇప్పుడు చూడండి, మీరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పుష్ప 2 ప్రభంజనం హిందీలో లేపుతుందంటే మన తెలుగు వాడని వాళ్ళు ఏం ఆదరించలేకపోతున్నారు కదా, ఆదరిస్తున్నారు కదా. తెలుగు సినిమా హిందీలో మన తెలుగు పోయిన బిగ్ బాస్ చూస్తే ఇప్పుడు ఆడిన దాంట్లో తను మంచిగా ఆడింది కదా. గౌతమ్ లేట్ గా వచ్చి లేటెస్ట్ గా ఆడారు, కానీ నిఖిల్ జెన్యున్ గా ఆడినాడు కాబట్టి ఆటను చూడాలి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆటనే ప్రతి రాష్ట్రాలు ఆటనే చూస్తారు కాబట్టి, టాలెంట్ నే చూసారు కాబట్టి ఈ రోజు కేజీఎఫ్ ని మనం ఆదరిస్తున్నాం, పుష్ప 2 ని కన్నడ వాళ్ళు ఆదరిస్తున్నారు, హిందీ వాళ్ళు ఆదరిస్తున్నారు. ఓన్లీ టాలెంటే చూడాలి. ఇప్పుడు టాలెంటే చూడడం వల్ల మన తెలుగు అయినా ఇది చెప్పాలో లేదో తెలియదు కానీ నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆస్ట్రేలియా వాళ్ళే మెచ్చుకోవడం జరిగింది. చూసారు కదా టెస్ట్ క్రికెట్ లో. ఎందుకంటే కోహ్లీ గారు, రోహిత్ శర్మ గారు అందరూ అవుట్ అవడం తర్వాత ఆస్ట్రేలియాలో 40 దాకా స్కోర్ కొట్టి హైలైట్ స్కోర్ గా నిలబడ్డారు ఆయన నితీష్ కుమార్ రెడ్డి. అలా టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని చూసుకుంటే 8 సీజన్లు ఉన్నాయి కదా, ఒక్క లేడీస్ కూడా గెలవలేదు. అది వాస్తవమే. ఎక్కడో శ్రీముఖి ఛాన్స్ వచ్చినా రాహుల్ గారు గెలవడం జరిగింది. ఇప్పుడు విష్ణుప్రియకి ఛాన్స్ చేజాతుల, ఎందుకంటే ఒకరికే గివప్ ఇవ్వడం వల్ల విష్ణుప్రియ గారు వెళ్ళిపోవడం జరిగింది. నా అభిప్రాయం ప్రేరణకు ఇస్తారా ఇలా తెలియదు, కానీ ప్రేరణ అయితే టాప్ 3 ఆ టాప్ 2 లో ఉండబోతుంది అనుకుంటున్నాం భయ్య. ఇంకా టాప్ 5 ఇప్పుడు నిన్న ఎపిసోడ్ అయితే విష్ణుప్రియ గారు వెళ్ళిపోవడం కొంచెం నాగార్జున గారు ఫన్ వైజ్ గా ఉంది. కానీ గౌతమ్ గారికి కొంచెం నెగిటివ్ ఎక్కడ వచ్చిందంటే, నేను నిన్న ఎపిసోడ్ లోనే జరిగింది, సారీ థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. సారీ థ్యాంక్స్ అనే విషయంలో గౌతమ్ గారు మన మణికంఠ గారి పేరు చెప్పింటే బాగుంటదేమో అనుకుంటున్నాను నేను. రోహిణి గేమ్ మంచిగా ఉండే కదా, ఆమెను ఎందుకు తీసేసారు? రోహిణి ఫస్ట్ టైం నామినేషన్ లో రావడం వల్ల ఆమె ప్రేక్షకులు ఎవరికే అర్థం కాక మేబీ, ఎందుకంటే నబీల్ గాని అక్కడున్న ప్రేరణ గాని వీళ్ళు స్టార్టింగ్ నుండి ఆడటం జరిగింది కాబట్టి ప్రేక్షకులు ఎక్కువ వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. రోహిణి కొంచెం జస్ట్ అవినాష్ ప్లేస్ రోహిణిదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఓటింగ్ ప్రకారం వెళ్తారా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి? మొన్నటిదాకా విష్ణుప్రియని సేవ్ చేస్తుంటే అందరు అదే అనుకున్నారు. విష్ణుప్రియ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి జెన్యున్ షో అని మళ్ళీ పికప్ చేశారు. మళ్ళీ నిఖిల్ కన్నడ తెలుగు అని నిఖిల్ కి కప్ ఇస్తున్నారు, గౌతమ్ గిలని రచ్చ చెప్తున్నారు తప్ప. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన టాలెంట్ బట్టే కదా ఈ రోజు అల్లు అర్జున్ గారు సూపర్ స్టార్ అయ్యారు, మన కేజీఎఫ్ స్టార్ కన్నడ నుంచి వచ్చిన మనం ఆదరించాం. కాబట్టి టాలెంట్ నే చూడాలి, కన్నడ తెలుగు కాదని నేను చెప్తున్నాను. లాస్ట్ వీక్ వచ్చేది సండే ఫినాలే అందరికి ఎంజాయ్ ఉంటుంది. నా పరంగా వెంకటేష్ గారు వస్తే బాగుంటుంది. వెంకటేష్ గారు ఏమో అండ్ ప్రమోషన్స్ అల్లు అర్జున్ గారు కూడా వస్తారేమో అనుకుంటున్నాను. ఆశ్చర్యపోలేదు. అల్లు అర్జున్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా మోడ్ లో. వస్తే ఇంకా టిఆర్పి రేటింగ్ పగలగొడతాయని అనుకుంటున్నాను.